గుంటూరుపల్లి గ్రామంలో నో హెల్మెట్ నో ఎంట్రీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా పోలీస్ రథసారథి ఎస్పీ గారిని గౌరవనీయులు సిరిశెట్టి సంకేత్ ఐపీఎస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. స్థానిక గ్రామంలో నో ఎంట్రీ నో హెల్మెట్. ఈరోజు హెల్మెట్ లేనిది వాహనం నడపకుండా, హెల్మెట్ పెట్టకుండా గ్రామంలోకి రాకుండా చూడాలనేటువంటి ఒక మంచి ప్రోగ్రాం జిల్లాలో మొట్టమొదటిగా గుంటూరుపల్లి గ్రామస్తులు మా శంకర్, హరీష్ శంకర్, అదేవిధంగా వీరశంకర్ అంటే కొడుకు హర్ష అంటన్నా, అదేవిధంగా అమర్, ఇంకా మిగతా ఇద్దరు పేర్లేంది, తిరుపతి, కార్తిక్, వీళ్ళు నలుగురు ఈ మండలం అంతా ఇవ్వచ్చు హెల్మెట్లు, వందే కాదు. కనుక మీకు సీసీ కెమెరాలు కూడా రేగొండ నుంచి అటు మోగుళ్ళపల్లి దాకా పెట్టాలి, ఒక ఊళ్ళో పెట్టుకోవడం కాదు. దొంగలు ఇప్పుడు మనం పోలీసు వాళ్ళు చలివాగు కానుండి అదేవిధంగా మహారాష్ట్ర బార్డర్ దాకా పెడుతున్నారు సీసీ కెమెరాలు. అట్లనే మనం కూడా మన వరంగల్ ఉమ్మడి జిల్లా కనీసం బార్డర్ దాకా సీసీ కెమెరాలు పెట్టే విధంగా హెల్మెట్లు కూడా ప్రతి ఒక్క ఈ మండలంలో ప్రతి ఒక్క వ్యక్తి పెట్టుకునే విధంగా మరి చూడాలని ఈ సందర్భంగా పోలీసు వారు, గ్రామ సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో ఈరోజు గౌరవ ఎస్పీ సంకేత్ గారు నాయకత్వంలో డిఎస్పీ, సిఐ గారు, అదేవిధంగా లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు, గౌరవ సర్పంచులు, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పత్రికా మీడియా సోదరులు, నేను హెల్మెట్ పెడతానంటే మొదలు మా పత్రికా సోదరులకు అందరికీ ఇవ్వమని చెప్పినాం. ఎంతమంది ఉన్నారంటే ఏదో 30 మంది ఉన్నారంటే 30 మందికి ఇవ్వండి మొదలు, వాళ్ళు అక్కడ ఇక్కడ అంత తిరుగుతుంటారని. కనుక మీరందరూ కూడా పత్రికా మీడియా సోదరులు కూడా మీ పెన్నును ఈ యొక్క హెల్మెట్ల రూపంలో, సీసీ కెమెరాల రూపంలో విస్తృత ప్రచారం చేసి ఈ యొక్క హెల్మెట్కు ఖచ్చితంగా వాడే విధంగా చూడాలి. నేను దీనికంటే ముందు ఇప్పుడు మన రాఘవపూర్, టేక్మట్ల మండలం, ద్వారక్పేట ఇద్దరు గ్రామస్తులు బెంగళూరులో ఉద్యోగం చేసి వాళ్ళు ఇక్కడ వాళ్ళ తాత పిలిస్తే ఉత్తగానే పెద్దమ్మ దేవాలయమో లేకపోతే ఏదో గొర్రెను కోసుకుంటూ భోజనానికి రమ్మంటే తాత పిలిస్తే వచ్చాను. వచ్చి మధ్యాహ్నమే 3:30 హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద నిల్చున్నటువంటి ట్యాంకర్ అది నిద్ర వచ్చిందా ఎట్లొచ్చిందని తెలియదు. అందులో మొత్తం 4 చనిపోయిన, ఒక ఆమె కోమాలన్నది ఇప్పుడు. కనుక ఇలాంటి ప్రాణాలు పిట్టలలాగా గాలిలో కలిసిపోతున్నాయి. ఎస్పీ గారు చెప్పినట్టు సంవత్సరానికి 7,500 మంది. మా అక్క చెల్లెలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీ తల్లిగారు పిలిచిన బొడ్రాయి ప్రతిష్ఠ అయితే అది పోదాంపా అని మనం ఎగేస్తాం. మన కర్కపల్లిలో బొడ్రాయి ప్రతిష్ట పోతుంటే రోడ్డు మధ్యలోనే ఒక వ్యానోడు మంచిగా బీర్ సీసాలు పెట్టుకొని చికెన్ పెట్టుకొని తాగుకుంటా పోతాడు. సైకిల్ మోటార్ కొండికి తలిగింది, గుంజుకొని పోతుంది. అది స్పాట్లో భార్య చచ్చింది, భర్త చచ్చిపోయాడు. అయితే భార్యకు ఎలిమెంట్ లేదు, భర్త ఎలిమెంట్ ఉండడం వల్ల కోమాలో 1 సంవత్సరం బతికిండు, భార్య బిడ్డ చనిపోయింది. మొన్న గన్పూర్లో కూడా ఒక హోటల్ ప్రసాద్ కొడుకు, ఒక సింగరేణి కార్మికుని కొడుకు భూపాలపల్లి నుంచి క్రాస్ అవుతున్న రాజామనగర్ నుంచి పోయేస్తున్నారు. అట్నుంచి ఇటుపక్కలు 2 మోటార్ సైకిల్ గుద్దుకొని హెల్మెట్ లేక చనిపోయారు. ఇట్లా హెల్మెట్ చేతిలో పట్టుకుంటారు కానీ ఒకరు పెట్టుకోరు కొంతమంది. కనుక ఎక్కడికక్కడ ఇక్కడ గ్రామ సర్పంచులు కానీ మన పెద్ద మనుషులు కూడా లీడర్ ఎట్లా అయిపోయారంటే, ఎవడన్నా మందు దాగి పోలీసు వాళ్ళు ఆ పుల్ల పెట్టి వీనికి 200-300 వచ్చింది సార్, బండి యాక్సిడెంట్ అయి సత్తాడు అని అన్నా కూడా కొద్దిగా ఇడిచిపెట్టింది సార్ అని మనం పైరవీలు చేస్తాం. పైరవి చేస్తే ఇడిచిపెడతాం, పోయి వాడు గుద్దుకొని మోరి గుద్దుకో చెట్టు గుద్దుకొని చచ్చిపోతాడు. ఇట్లా బండి కాయిదాలు లేకుండా, డ్రైవర్కు లైసెన్స్ లేకుండా, అదేవిధంగా తాగి నడపకుండా, అదేవిధంగా ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మా చెల్లె చెప్పింది ఇక్కడ, ఎంత బాధ అది.
పిల్లల పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఏమైతుంది? కనుక మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు పోలీసులకు కూడా సహకరించాలి. తాగి బండి పట్టుకుంటే ఆ బండిని సీజ్ చేయాలి. ఆ బండి ఇవ్వద్దు అసలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ 190% పైరేవి చేసేటోళ్లే. మరి మళ్ళా బండి కాయిదాలు మాత్రం తీసుకోం, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోం, కానీ చచ్చిపోతుంటాం. సంవత్సరానికి 7,500 మంది పిట్టల్లాగా గాలిలో కలిసిపోతున్నాయి ప్రాణాలు. మీకు లైసెన్స్ లేకపోతే ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి గ్రామాలలో పెట్టమంటే పెడతాం, మండలాల్లో పెడతాం. మీకు లైసెన్సులు ఇప్పించే కార్యక్రమం తీసుకుంటాం. డబ్బులతో ఇన్సూరెన్స్ కాగితం తీసుకోండి. ₹1 లంచం లేకుండా ఇప్పిస్తాం. ఇన్సూరెన్స్ తీసుకోండి. డబ్బులు లేకపోతే బండ్లు కొనుక్కోకండి. ఈరోజు ఎనకట ఇక్కడ నుంచి పరకాల దాకా, అనుకోడ దాకా నడిచిపోయేది, జమ్మికుండ దాకా నడిచిపోయేది. ఇది బొక్కలపాడు అంటారు దీన్ని. గుండ్రుపల్లిని ఇది బొక్కలపాడు అంటారు. మా దగ్గర మిర్చినారు కొరకు బుద్ధారం నుంచి నడిచొచ్చి ఇక్కడ నుంచి మిర్చినారు పట్టుకొని పోయి ఆడ నా వరి ఏదైతే మిర్చి నాటు పెట్టుకునేది నడిచొచ్చి ముల్లెలు మోసుకొని పోయేది. ఇది బొక్కలపాడు, గుంటూరుపల్లె. కనుక ఇక్కడ రైతులందరూ కూడా చైతన్యమైనటువంటి రైతులు. కనుక మా అక్కలు, చెల్లెలు, అన్నదమ్ములందరూ కూడా, గ్రామ సర్పంచులు కూడా, మనం గ్రామ సర్పంచ్గా మంచి అవకాశం వచ్చినప్పుడు గ్రామ సర్పంచ్ అరే హెల్మెట్ పెట్టి మా ప్రాణాలు కాపాడిండు, లేకపోతే మాకు గుడంబ లేకుండా చేసిండు, తాగుబోతుల ఊరు లేకుండా చేసిండు, మాకు పొలాలకు పోయే దారులు చేసిండు. మంచి మార్గం ఎంచుకోండి. కానీ మనం తప్పు చేసినోని కూడా గ్రామ సర్పంచ్ ముంగడబడి ఎస్ఐ దగ్గర పైరేవి, ఎమ్మెల్యే దగ్గర పైరేవి, సర్పంచ్ మన సిఐ దగ్గర, డిఎస్పీ దగ్గర పైరేవిలు చేయకండి. ఇప్పుడు దొంగ ఇసుక కొట్టడానికి చేయకండి. మీకు ఇండ్లలో ఎంత తీసుకంటే ఇసుక కొట్టుకోండి, మట్టి కొట్టుకోండి, మొరం కొట్టుకోండి, బంగ్లా కట్టండి, రైస్ మిల్ కట్టండి, కానీ దొంగలకు సద్దులు మోయకండి. కనుక ఇవన్నీ కూడా దయచేసి గ్రామ సర్పంచులు ఒక ఆదర్శంగా తీసుకొని మీ గ్రామంలో హెల్మెట్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా ఎస్పీ గారు నేను పిలిచి హర్షకు చెప్తే, అమర్కి చెప్తే ఈ మండలానికి అన్ని హెల్మెట్లు కొని ఇస్తారు. బొచ్చడి పైసలు అంటే దేవుడు ఇస్తున్నాడు. బొచ్చడి పైసలు అంటే దొబ్బేస్తలేరు. కనుక ఈరోజు ఇవన్నీ కూడా మనమందరం కూడా దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామంలో మనమందరం కూడా కోఆర్డినేట్ చేయాలి. ఎందుకు రావద్దురా, వాడు మంచిగా మంది కానే ఉండాలి. అవసరమైతే వారి మత్తు వదిలేదాకా పండబెట్టినా ఇబ్బంది ఏం లేదు. కనుక ఎవరు ఏదైనా కూడా ఒక మంచి పనికి అందరూ కూడా సహకరించి ప్రాణాలను కాపాడుకొని మన పిల్లలను భవిష్యత్ కొరకు అందరూ కూడా ఈ మందు తాగితే మనసుకొని ఇంట్లో బండి, సాయంత్రం పూట మందు తాగితే బండి ఎక్కకు, బండి నడపకు. కనుక మేము కూడా పొద్దున లేచి రాత్రి 2 గంటల దాకా తిరుగుతాం. మా డ్రైవర్ ఊకే వాడు ఆవలింతలు తీస్తా అంటాడు, యాస్టచ్. నేనేం చేస్తావని ఊకే భుజం మీద కొడతా అంట. నేను అట్లా కన్ను ముయ్య, మళ్ళా బండి దిగేదాకా కన్ను ముయ్య. మీరు ఎవరన్నా ఉంటే డ్రైవరు మంచిగా దావత్ పోయి మటన్ తిని, చికెన్ తిని, మందు తాగి మీరు మంచిగా
ఈరోజు మనం గుంటూరుపల్లి విలేజ్లో నో హెల్మెట్ నో ఎంట్రీ అనే ఒక చక్కటి కార్యక్రమం మనము పెట్టుకోవడం జరిగింది. సో అదే కాకుండా మనము ఈరోజు ఒక 100 హెల్మెట్స్ కూడా ఫ్రీగా మనము వాహనదారులకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో పాషం శంకర్ గారు, మన్నం తిరుపతి గారు, శాఖమూరి అమర్ గారు, మక్కెన కార్తిక్ గారు. సో వీళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గట్టిగా ఒకసారి చప్పట్లు వీళ్ళకి. సో వాళ్ళ కుటుంబమే కాకుండా పక్క వాళ్ళ కుటుంబం గురించి వీళ్ళు ఆలోచిస్తూ, అరే మనం కుటుంబం ఒక్కటి బాగుంటే సరిపోదు, మన చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు కూడా బాగుండాలి అని ఒక చక్కటి ఆలోచన చేసి ముందుకొచ్చి ఫోటో